మూర్ఖుడు ఎప్పుడు కూడా తను వినాలనుకున్నది మాత్రమే వింటాడండి. బాగా గుర్తుపెట్టుకోండి. మూర్ఖుడు మనం ఏం చెప్పినా విండో. వాడు ఏదైతే వినాలనుకుంటాడో, వాడికి ఏదైతే అవసరమో అది మాత్రమే వింటాడు. కానీ న్యాయం ఆలోచించాలనుకున్నవాడు రెండు వైపులా వింటాడు. పోతీఫర్ మూర్ఖుడా న్యాయవంతుడు అంటే మూర్ఖుడని చెప్తాను నేను. ఎందుకు? భార్య చెప్పింది ఒక్కటే నమ్మడు. ఒకవేళ నిజంగా భార్య విషయంలో తప్పు చేసి ఉంటే మిగిలిన ఏదో ఒక విషయంలో ఈ యోసేపు తప్పు చేసి ఉండాలి, ఖచ్చితంగా చేసి ఉండాలి. అక్కడ తప్పు చేశాడు కాబట్టి ఇది కూడా చేసి ఉండొచ్చులే అని అనుకుంటే బాగుండు. కానీ 99 విషయాల్లో నిలబడుతున్నాడు ఇతను. ఈ ఒక విషయంలో ఎందుకు పడిపోతాడు? ఒక చిన్న ఆలోచన అతనికి వచ్చినా ఇతని జీవితం చెరసాల పాలు అవ్వకుండా ఉండేది. కానీ అతను అది ఆలోచించలేదు. తన భార్య మాటే నిజం అనుకున్నాడు, తన భార్య మాటే కరెక్ట్ అని అనుకున్నాడు. గుడ్డిగా నమ్మాడు. దేవుడి కోసం బతికేవాడిని తీసుకెళ్ళి బంధకాలలో పడేశాడు. నిందల పాలు అవుతున్నప్పుడు కూడా ఇతను తన సహనాన్ని, దేవుడి మీద తనకున్న విశ్వాసతను విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకపోగా ఇంకా దేవుడి కోసం, దేవుడి దగ్గర పొందే ఆదరణ